వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ వద్ద అయితే పానిక్ సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. ఇప్పుడు మనం ఆ విజువల్స్ అనేవి లైవ్లో కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం విశాఖలోని సీతమ్మధారలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ సూపర్వైజర్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటండి ఇంత రద్దీని ఎప్పుడైనా చూసారా? ఎందుకు ఇంతగా వాహనాలు వచ్చి పెట్రోల్ కోసం ఎగబడుతున్నాయి? కస్టమర్స్ భయాందోళన అండి. పెట్రోలు డీజిల్ ఉంటుందో ఉండదో ఏమని ఈ భయాందోళనకి కారు ఆటోలు వెహికల్స్ భయాందోళన వల్ల వచ్చి కొట్టించుకుంటున్నారు. కానీ కొన్ని బంకుల్లో లేదు, కొన్ని బంకుల్లో ఆయిల్ ఉంది. కానీ భయాందోళన వల్ల స్టాక్ ఉంటుందో ఉండదని ఈ భయాందోళన. స్టాక్ అయితే మాత్రం మా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందండి. దానికి ఏమీ ప్రాబ్లం లేదు. కావాలంటే మళ్ళీ స్టాక్ తెప్పించి సప్లై చేస్తుంటాం. అది ఇక్కడ ప్రజలు భయాందోళన అంతే, ఇంకేం లేదు. స్టాక్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంది. అది అంటే ఇప్పుడు క్రెడిట్ అనేది రద్దు చేశారు అని చెప్పేసి వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. క్రెడిట్ని రద్దు చేయడం వల్ల కొరత ఏర్పడిందని అంటున్నారు. అది మాత్రం లేదు సార్, అది లేదు. కొరత అనేది లేదు. క్రెడిట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతుంది మా దగ్గర. అది సో ఇప్పుడు ఏం చెప్తారు వాహనదారు? మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయిల్ పోస్తున్నాం సార్. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తున్నారు. మేమైతే వాళ్ళకి ఎంత కావాలో ఆయిల్ అంటే అంత పోస్తాము. అది భయాందోళన తప్ప ఇంకేం లేదు, అంతే. మన ఇప్పుడు ఈ బంక్లో ఎన్ని రోజులకి సరిపడా స్టాక్ ఉంది? ఈ బంకులో అయితే ఈ రోజుకి 3-4 రోజులు సరిపడా స్టాక్ ఉంది. మళ్ళీ ఆల్రెడీ మేము లోడ్ కూడా పెట్టిస్తాం. మనకు స్టాక్ కూడా అవైలబుల్ రేపు. అది సార్, భయపడడం పని లేదు సార్. ఈరోజు మనకి విశాఖపట్నంలో పెట్రోల్ దొరక్క చాలా ఇబ్బంది పడుతూ మాకు 2 రోజుల నుంచి చాలా అలా పెట్రోల్కి డీజిల్కి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఒక కారుకి లిమిటెడ్గా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడానికి లేదు, లేకపోతే పెట్రోల్ కూడా కొద్దిగా చాలా కేర్సిటీగా ఉంది ఇవాళ ఇక్కడ విశాఖపట్నంలో. అదే విశాఖపట్నం ఇన్ని కార్పొరేషన్లో ఉండగా ఇక్కడ మరి ప్రభుత్వ యంత్రాంగం దీని మీద సిద్ధశుద్ధితో పనిచేస్తున్నా ఎందుకనో ఇక్కడ లోపం ఎవరి వల్ల లోపమో తెలియక పబ్లిక్ మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద రివ్యూ చేస్తున్నారు. ఇంకా వెంటనే దీని మీద మాకు అందరికీ ఇది పెట్రోల్ డీజిల్ అందరికీ కోతల టైము ఇది రైతులకి వీళ్ళందరికీ అందుబాటులో లేక డీజిల్ కోతలు ఎక్కడెక్కడ ఆగిపోయే వ్యవహారం నడుస్తుంది. దీని మీద చంద్రబాబు గారు గట్టిగా అధికారులకి ఆల్రెడీ ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వేసి దీని మీద మోటరింగ్ చేస్తున్నారు. కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా అది ఇంప్లిమెంట్ అవుతున్నట్టు మాకు ఇంకా అనిపించట్లేదు. వెంటనే ప్రభుత్వం దీన్ని ఇంకా తీక్షణంగా పెట్టి మాకు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని కోరుకుంటున్నాం సార్. నో స్టాక్ అని బోర్డు పెట్టి బంకులన్నీ కూడా మూయడం వల్ల ఇప్పుడు ఎగబడి ఎండల్లో కూడా బాధలు పడి ఈ పెట్రోల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితికి నిలబడి ఇన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా మనం చేస్తాం. అంటే ఇప్పుడు స్టాక్ అయితే ఉంది, బట్ భయపడుతున్నారు జనాలు. భయపడిపోయి వచ్చి పెట్రోల్ బంకులకి ఎగబడుతున్నారని అంటున్నారు. స్టాక్ ఉంటే పెట్రోల్ బంకులు ఎందుకండి మూసేస్తారు? స్టాక్ ఉంటే పెట్రోల్ బంకులు ఎందుకు మూసేస్తారు? ఎండల్లో ఎందుకు? చూడండి ఎంత జనం ఉన్నారు, ఒకసారి అటు సైడ్ చూపించండి. పెట్రోల్ లేకే కదా బాధలు. గవర్నమెంట్ అక్కడ కూర్చొని చెప్పడం కాదు, ప్రజలు ఎలా ఉన్నారో అనేది ఆ మీడియా చూసి ఇలాంటి మీడియా మిత్రులు అందరూ చూపెడుతున్నారు. కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రజలకు మేలు చేయాలని మనం చేస్తామండి. కొట్టించుకోవాలి ఎప్పుడు కూడా కొద్దిగా తక్కువ కొట్టించుకుని వెళ్తే మన అందరికీ మంచిది అని అందరికి ఉపయోగపడుతుంది. అది మెయిన్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఎస్పీ కోన్లీ. ఎస్పీ కోన్లీ పెట్రోల్ లేదని అంటున్నారా? లేదని అనట్లేదు సార్, అంటే ఉన్నది కానీ కొంతమంది ఎక్కువ కొట్టించుకుంటున్నారు. అదే మెయిన్ ప్రాబ్లం. మినిమం కొట్టించుకునే అందరికీ ఉపయోగపడుతుంది కదా. చాలా మటుకు స్టాక్ ఉంది అంటున్నారు. అది వేరే విషయం అండి, అది మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తక్కువ కొట్టించుకొని హ్యాపీగా వెళ్తే బెటర్ అనిపిస్తుంది. 4 బంక్స్ క్రాస్ చేసి నేనైతే వచ్చాను పర్టికులర్గా. బట్ ఆ 4 బంక్స్ కూడా దీనికన్నా ఇంకా రష్గా ఉంది, ఇది కొంత బెటర్గా ఉందని చెప్పి నేను ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాను నేను. సో అది ఇక్కడ కూడా రష్గానే ఉంది. బట్ ఇంకా మళ్ళీ రేపటికి దొరుకుతుందో లేదో నాకు డౌట్ మీద నేను ఒక లైన్ పెద్ద ఉన్నసరికి వెయిట్ చేస్తూ కొట్టించుకుంటున్నాను. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయంటే చాలా మటుకు స్టాక్ ఉంది, జనాలే అతిగా భయపడుతున్నారని. ఎస్, అది కూడా కరెక్టే. బట్ మా ఫ్రెండ్ నేను విజయవాడలో కూడా ట్రై చేశాడంట. లాస్ట్ 3-4 బంక్స్లో కూడా ఖాళీ ఉన్నాయి బ్రో అని చెప్పారు నాకు. సో నేను అది పెద్దగా నమ్మలేదు. బట్ ఇక్కడ వైజాగ్ నేను ప్రజెంట్ మా వైఫ్ని ఇప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చాను. అది సినారియో చూస్తుంటే 2-3 బంక్స్ కూడా రష్గా ఉన్నాయి. చూసే ప్రతి బంక్ కూడా రష్గా ఉంది. అక్కడ రిలయన్స్ బంక్ కూడా అది ఎంటీ అయిపోయింది కంప్లీట్గా. సో మన సేఫ్టీ ఉంటే బెస్ట్ కదా. పెట్రోల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ నిత్యావసర వస్తువు కాబట్టి సో ఉంటే బెస్ట్ అని చెప్పి మరి ఇంకా లైన్లో ఉండి కూడా నేనైతే కొట్టించుకుంటున్నాను. మరి సో అది ఫేకా రియల్ అనేది నాకు తెలియదు. బట్ ఇది నిత్యావసర వస్తువు కదా. ఇది లేదంటే మరి ఇంకా ఎటు కదలలేం కాబట్టి కొట్టించుకుంటున్నా.
సో తప్పదండి. పెట్రోల్ కోసం 5 బంకులు తిరిగానన్న మొత్తం తిరుక్కుంటే వస్తున్నాను. అక్కడ మెయిన్ రోడ్లో దొరికిన ప్రతి బంకు చూశాను, తిరుక్కొనే వచ్చాను. ఎక్కడ ఆయలేదు. ఎక్కడెక్కడ ఇచ్చేద్దామా అంటే ఇప్పుడు ఇంత లైన్, ఈ ఎండలు ఈ లైన్లు కోసుకొని ఏ తిరుగుతాం ఇచ్చేస్తాం. ఉండి లైన్ ఆపుకోవడమే, చదువుకి వెళ్ళాడు కాలేజీకి వెళ్ళడం ఆగిపోవడమే. కొంచెం ఆలోచించేది చేతి మంచిది, లేకపోతే ఇలా కాలేజీ సెలవు పెట్టుకుని తిరగడమే. ఇంకేం లేదు, ఎక్కడా లేదన్న. ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే రిబ్బన్ కట్టేస్తున్నారు, వెళ్ళిపోంటారా బాబు రాయలు అంటున్నారు. ఇంకేం చెప్తాం. యాక్చువల్ డీజిల్ లేదు. పైన ఆనందపురం, తగరపవలస, మధురవాడ ఆ పై బంకుల్లో ఎక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేదు. అటు నుండి క్రౌడ్ మొత్తం ఇటు వచ్చేస్తున్నారు. ఎక్కడ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోతుంది అనేసి జనాలు 1 by 1 లైన్ కడుతున్నారు. నేను కూడా ఫుల్ ట్యాంకే ఉంది, ఎందుకైనా మంచిదనేసి నేను 200 కొడదామని వచ్చాను. మళ్ళీ యాక్చువల్ అయితే పెట్రోల్ కొరత అయితే లేదు, డీజిల్ కొరత ఉంది. అందుకోసం ఈ కార్లన్నీ మొత్తం ఇదే కాదు, ఇసుక తోట బంకు, అక్కడ మన మద్దిలపాలెం బంకు, అసలు మన సిరిపురం బంకు, ఏ బంకు దగ్గర కూడా పెట్రోల్ లేదు. ఉంది కానీ లైన్లుగా వేస్తున్నారు జనాలు. ఇదే భయపడిపోయి 1000 కొట్టవలసినాడు ఫుల్ ట్యాంక్ కొట్టేస్తున్నాడు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఏమి ఉండదు, అంత ఫ్రీగా ఉంటుంది. ఏంటంటే జనం ఉన్నారని బంకులన్నీ చూసుకుని వస్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అలాంటిది ఏం లేదు, నేను వెళ్ళలేదు. ఒకవేళ ఉన్నా కూడా అదంతా ప్రభుత్వాలు చేయాల్సిన పని. ప్రజల్లో ఇలాంటి భయాందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జనం కూడా ఆందోళన పడి దొరకదేమో అనే భయం ఒకటి ఉంటుంది. మానిటరింగ్ ఉండాలి, ప్రజలకి కలిగించాలి. మీకు ఏమి ఇబ్బంది లేదు, ఉంది, మనకి ఆయిల్ లేకపోయే పరిస్థితులు ఏం లేవు, మీరు భయపడొద్దు, ఆందోళన పడొద్దు అని ప్రభుత్వం కలిగించాలి. ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చెయ్యదు. ఎంతసేపు ప్రజలను ఆందోళన పెట్టే పరిస్థితులు పనులే కదా చేసేది ప్రభుత్వాలన్నీ. బహుశా అందులో భాగంగా అనుకుంటాను. అదే ఇప్పుడు నిజంగా లేదు అనేవాళ్ళు ఇబ్బంది పడతారు. బండికి 33 లీటర్లు లేదు సార్. నేను అన్నాను నా బండికి మీరు 40 లీటర్స్ ఇచ్చేయండి. అయితే కాదు నేను 2000 వేస్తాను అంటున్నారు. ప్రాబ్లం కదా అది అంటున్నారు, రెగ్యులర్ కస్టమర్ అని. అరే కస్టమర్తో రెగ్యులర్ ఏంటి? నా దగ్గర ఇప్పుడు డీజిల్ లేదు, అందుకని నేను ఇక్కడ వేయించుకున్నా, లేకపోతే 100 పంపులు ఉన్నాయి. అయితే కొంచెం కస్టమర్కి అంటే నాకు ఛత్తీస్గఢ్ వెళ్ళాలి, ఈ ప్రాబ్లం ఉండకూడదు ఇలాగా. మరి వచ్చే 12 గంటల నుండి ఇప్పుడు 2 బంకులు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా 1500 1000 కొడుతున్నారు. ఫుల్ పిచ్చిడిగా అనేది ఫుల్ ట్యాంక్ కూడా చేయట్లేదు. గంటల తరబడి వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు 2 వీలర్కి ఏమో 200 అంట, కార్లకి అయితే 1000 కానీ 1500 కానీ కొడుతున్నారు. ఈ ఫస్ట్ టైం అనమాట మన వైజాగ్ ఇలా జరగడం. కానీ చాలా దినిగానే ఉంది, ఇలాగైతే కష్టమే. మరి స్టాక్ ఉంటే అలాంటప్పుడు వీళ్ళు ఫుల్ ట్యాంకులు చేయాలి కదా. మామూలుగా లాజిక్లో మనం ఆలోచిస్తే స్టాక్ ఉంది, నా దగ్గర ఆల్రెడీ ఉంది, పర్వాలేదమ్మా అందరూ ఫుల్ చేయండి అనేసి అనాలి. అలాంటప్పుడు స్టాక్ ఉంది అని చెప్పేసి 200లు 1000లు ఎలాగా అంతవరకు కట్టడం అది కరెక్ట్ కాదు. అంటున్నారు కానీ మరి ఏం తెలియట్లేదు. కానీ ఇదైతే మాత్రం ఇప్పటికి 3వ బంకు నేను మళ్ళీ అలా రావడం. మన రామటాక్ స్పెన్సర్ నుంచి ఈ హెచ్పి బంకు ఇప్పుడు ఇక్కడికి జనాలు ఇలా భయపడుతున్నారు. ఇది నిజమో అబద్ధమో తెలియట్లేదు. కొంచెం గవర్నమెంట్ దీన్ని చూడాలి, ఎలాగైనా పట్టించుకోవాలి. ప్రజలను మాత్రం ఇలా పట్టించుకోకుండా ఇలాగ ఇచ్చేయకండి.